హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బ్లాగ్ ఏంటంటే మేము ఇవాళ మాఘమాసం కలిసి అనమాట. అంటే సాటర్డే డేట్ వచ్చి 24th, 4 అండ్ ఈ బ్లాగ్ ఏంటంటే ఇక్కడ మా దగ్గరలో చెరువు ఏముంది కాబట్టి ఆల్ ఓవర్లో ఉన్న చెన్నైలో కొన్ని గుళ్ళు మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ నుంచి దేవుని అలంకారం చేసి సముద్రంలో స్నానం చేస్తారనమాట. కొంతమంది దేవుడి విగ్రహాలు చేయించారు, కానీ దేవుడి విగ్రహాలు చిన్న చిన్నవి ఉంటుంది, వాటికి చేస్తారు సముద్ర స్నానము, అక్కడ పూజ చేస్తారు. ఇప్పుడు అన్ని చేసి కవర్ అయిపోయినట్లయితే నేను మెరీనా బీచ్కి వెళ్తున్నాను. ఈ బీచ్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం మెరీనా బీచ్ దగ్గర వచ్చేసాం. మన బండి పార్కింగ్ చేయగానే చూడాలి ఎన్ని మంది ఉన్నారు. నేనైతే ఈ టైంలో ఎప్పుడు చూడలేదు ఇంతమంది జనాలు. నేను ఈ టైంకి ఇదే రావడం కష్టం. శివుడు వెంకటేశ్వర శివ పార్వతీయులు నంది వాహనం మీద. నేను ఇక్కడ వెంకటేశ్వర గరుడ మీద వస్తున్నాను. అండ్ నేను కూడా వెంకటేశ్వరని తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ మీకు ప్రీవియస్ బ్లాగ్ చూపించాను, ఇక్కడ సేవలు తిరుమల ఆ టెంపుల్లోనే మీకు చేస్తున్నారు. ఇలా ఆ టెంపుల్ సెకండ్ టైం అంట. లాస్ట్ టైం నేను రాలేదు, మిస్ అయ్యా. సో ఈసారి ఖచ్చితంగా చూడాలి ఎట్లా ఏంటిదని వచ్చిన. ఇప్పుడు స్వామివారి ఫోటో కూడా పెడతాను, మీరు చూడండి. అచ్చం తిరుమలలో విగ్రహం ఏ రూపంలో అయితే ఉంటుందో, ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజ్లోనే మొత్తం అట్లా రెడీ చేశారు. ఇక మనం బీచ్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ఖాళీ అయ్యింది, సముద్రం దగ్గర ఖాళీ అయ్యింది. ఆ ప్లేస్ చూసి ఆగాలి. అక్కడ ఆగి మీకు మనకు పూర్తి చేస్తారు. మనం సముద్రం దగ్గరికి అయితే వచ్చేస్తాం. స్వామివారికి సేవ చేసుకుంటూ ఆయన సుదర్శన చక్రానికి కూర్చోవాలి. ఆయనకి లాస్ట్ హారతి ఇస్తారు. సుదర్శన చక్రానికి అన్ని పూజ చేయించి సుదర్శన చక్రం అన్ని పూజలు చేస్తారు. చేసి సుదర్శన చక్రాన్ని సముద్రంలో నుంచి తీసుకొస్తారు, స్నానం చేపిస్తారు. సముద్ర స్నానం మేమంతా వచ్చి ఇక అభిషేకం అన్ని చేసి ఇక రిటర్న్ అయిపోతాం. మేమైతే పౌర్ణమి అనమాట ఆ రోజు. సో అలలు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి. సముద్రంతో నేను ఎట్లా వెళ్తున్నాను, పొద్దులో ఎంతమంది జనాలు అయితే నేను ఎప్పుడు చూడలేదు. అదే సండేలో ఈవినింగ్ టైం అయితే నేను చూసాను. సో ఇక్కడైతే ఈ టైం అయితే నేను ఎవరిని చూడలేదు. ఇదే నేను ఇప్పుడు వీళ్ళతోనే పూజ చేపిస్తున్నాను. ఈ పూజలు అయ్యాక సముద్రంకి ఏదో పూజ చేస్తున్నారు, మంట చెప్తున్నారు.
రఘువంతం చూపించి సూర్యుడికి హారతిస్తారన్నమాట. పూజలు ఆ సూర్య సముద్రంలో సమర్పించాలి. విషయం చెప్తాను, అభిషేకం జరుగుతుంది. నేను అప్పుడు మాట చెప్పా, ఈ చక్రానికి శతపుతానికి పూజ చేసి అభిషేకాలను చేయించి లాస్ట్ స్నానం చేయించి తర్వాత రెడీ చేసి నేను అభిషేకం అయితే అయిపోయింది. ఇప్పుడు సముద్రం తీసుకెళ్తున్నాను. ఇక్కడ మేము వెళ్ళాలి. నా దగ్గర 3 ఫోన్లు పార్సల్ అవన్నీ ఉండేటప్పటికి కొంచెం అలలు కూడా చాలా ఫోర్స్ ఇస్తుంది. అందుకనేసి నేను వీడియో కూడా వెంట నుంచే తీస్తాను. మా ఫాదర్ కొత్త ఫోన్, సో దాంట్లో కొంచెం ప్రాబ్లం ఉండద్దు అనేసి నేను కొంచెం వెంటనే ఉన్నాను. ఒకసారి కరెక్ట్గా తిరుమలలో ఏ సెక్స్ అయితే ఉంటారో ఆ సెక్షన్లో ఉన్నారు. ఆయన పక్కన శ్రీదేవి హారతిస్తున్న కరెక్ట్గా సూర్యభగవాన్ ఫస్ట్ వెంకటేశ్వరకి ఇచ్చారు. ఇంకా తీసేటప్పుడు కరెక్ట్గా వాళ్ళ హారతి ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా మొదటి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చింది కదా అనేసి ఇస్తే ఇక మాట్లాడేలోపు హారతి ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు దేవుని సముద్రం దగ్గర తీసుకుపోతున్నారు. కానీ ఈ విగ్రహాలను నిర్మించారు. సో ఏదో మామూలుగా ఒక ఫోన్ ఇచ్చి హారతి ఇచ్చారన్నమాట. హారతి ఇచ్చి వీళ్ళు మునుగుతున్నారు. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు. కొంతమంది ఏంటంటే దేవుని కూడా తీసుకుని బోట్ మీద పెట్టి లోపల తీసుకుపోతున్నారు. అది ఎట్లా ఉంటే నేను చూడలేదు. ఈ పూజలకి పూజ కంప్లీట్ చేస్తే రిటర్న్ అండ్ మళ్ళీ కంప్లీట్ రిటర్న్ వచ్చాక ఇక్కడ ఒక చిన్న ఊరేగింపు అయింది. ఒక ½ అవర్ ఊరేగింపు. ఇక్కడ ఊరితో పల్లి పల్లి రౌండ్ తర్వాత మిగతా పూజలన్నీ చేస్తారు. ఆ గరుడ సేవలో లాస్ట్ మనకి ఎట్లా హారతి ఇచ్చారో ఆ హారతి ఇచ్చి కొన్ని భోజనం చేసి దేవుని లోపల స్వాగతించారు. నేను ఇప్పుడైతే ఇంటి తిప్పి కొంతమంది లేడీస్ అని హారతి ఇస్తున్నాను. హారతి ఇచ్చాక స్వామివారిని డ్యాన్స్ ఆడిపించారు. ఆయన రకాన్ని చదువుతారు. ఇక్కడ నైవేద్యం పెట్టి హారతి ఇస్తున్నారు. స్వామికి ఇక్కడ ఉన్న దర్శనానికి ఇస్తారన్నమాట. నేనైతే ఫస్ట్ ఇక్కడ ఇస్తారేమో అనుకుని నేను ఇక్కడే ఉండిపోయా. సడన్గా హార్స్ తీసుకుని అటు వెళ్ళిపోయారు. సో అందుకే దూరం నుంచి జూమ్ చేసి పూజ ఇప్పుడు మార్నింగ్ టైంలో చేస్తాను. మధ్యాహ్నం అయింది. యాక్చువల్లీ పూజ 12:45 1 అయింది. 1 అయింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు
నచ్చింది అనుకుంటున్నా, ఎంజాయ్ చేశాను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా చేసి ఇంకా మంచిగా ఉందాం. సో అంతే గైస్, ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎక్కువ ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Take care. Bye.